అపోస్తులుడైన పౌలు రోమీలు రాసిన పత్రిక 1 వచనం నుండి, యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా నుంటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పిరు అయినది. మన తండ్రిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ స్వార్థను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఈయన నామ నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులైనట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉన్నట్టుకు పిలువబడి ఉన్నారు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచున్నను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. ఇప్పుడు ఎలాగైనా ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తమున నాకు వీలు కలుగునేమని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మల్ని గురించి ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మీయందు చేయించున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరమైన ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగుల ఆపేక్షించున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనుల్లో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమే విధంగా పొందవలనని అనేక పర్యాయం మీ వద్దకు రానుద్దేశించుకుని కానీ ఇదివరకు ఆటంకపరచబడుతుంది. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. గ్రీక్ దేశస్థులకును గ్రీక్ దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను వర్తిస్తున్నాను. కాగా నా వలనంత మట్టుకు రోమలో మీకును సువార్త ప్రకటించ సిద్ధంగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను. ఏలనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీస్ దేశస్థునికి కూడా రక్షణ కలిగించటకు అది దేవుని శక్తి అయినది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించడానికి రాయబడిన ప్రకారం విశ్వాసమూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియచెక్కమైనది ఏదో అది వారి మధ్య విషదమైనది. దేవుడు అది వారికి విషదపరచును. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి. గనుక వారు నిరుత్తరులై ఉన్నారు, మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మయంపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిభా స్వరూపంగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరంలో పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించును. అట్టి వారు దేవుని సత్యమునకు అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రహరుడై ఉన్నాడు. ఆమెన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించును. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటీనొలకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించును. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం చేతను లోభం చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమైన వాటితో నిండిన వారై కొండెగాండ్రను అపవాదకులను దేవదేశులను హింసకులను అహంకారులను బింకంలాడువారును చెడ్డవాటిని కల్పించువారును
తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులనైరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగా ఎరుగుండి వాటి చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించున్నారు. మహాపరిశుద్ధుడైన యేసునికే స్తోత్రం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా ప్రతి ఒక్కరి ప్రభువా మారు మనసు రక్షణ దయచేయండి. నీ మాటకు ప్రభువా చోటు ఇవ్వకపోతే ప్రభువా పనికి మాలిన వారిగా జీవిస్తారని ప్రభువా వాగ్దానం చెలవిస్తూ ఉంది. ప్రభువా నీ వాక్యానుసారమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయబడునుగా కేసునాములు. మొదటి నుంచి ప్రభువా ఏ వాక్యం ప్రభువా మీరు మీ బిడ్డకు బోధిస్తున్నారో ప్రతి వాక్యాన్ని స్థిరపరచండి, బలపరచండి. ప్రతి ఒక్కరి ప్రభా నీ నామానికి మహిమ వచ్చే కృపను ప్రభా దయచేయండి. అయా ఎరగని వారిగా ఉంటున్న ప్రతి వారిని ప్రభా నీ నామాన్ని ఎరిగే కృపను దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ఎన్న వాక్యం ప్రభా ఫలింపును దయచేయండి, బలపరచండి. వాళ్ళ హృదయంలో ప్రభా యథార్థమైన నీ యొక్క మార్గం నడుచుటకు నీ నామాన్ని బట్టి ప్రభా పట్టుకుని ముందుకెళ్ళటకు ద్వారాలు తెరవమని ప్రతి ఒక్కరికి స్వస్థత, విడుదల, రక్షణ, మారు మనసు, ఆశీర్వాదాలు ప్రభు బిడ్డలు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.